హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంకా ఇదైతే మార్నింగ్ టైం అన్నమాట. నేను ఇక్కడ ఇంటి ముందు మొత్తం వాటర్ పట్టేశాను, అలాగే ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే మనకి ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదా, గేటు ముందు అయితే ఇలా సింపుల్గా అయితే ముగ్గు వేసేసుకున్నానండి. ఇంక ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. ఇంకా చూసారు కదా, చక్కగా తెల్లవారిపోయిందండి. అలాగే ఇంక ఇక్కడ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా నీట్గా కడిగేశానండి, వాటర్ పట్టేశాను అన్నమాట పంపుతో. ఇంకా అదంతా కూడా చక్కగా ఆరిపోయిందండి. ఇంకా ఈ రోజైతే నేను చాలా ఎర్లీగా మార్నింగ్ లేచానండి. టైం అయితే 4:30కి అలా నిద్ర లేచాను. ఎందుకంటే ఈరోజు బుధవారం అండి. అలాగే మా అత్తమ్మకి మామయ్యకి మేము పెద్దలకి బియ్యం ఇచ్చుకుంటున్నాం అన్నమాట. మన తెలంగాణ వాళ్ళకైతే చాలామందికి తెలిసి ఉంటుంది పెద్దలకి బియ్యం ఇచ్చుకోవడం అనేది. మనకి పితృ అమావాస్య ముందు ఏంటంటే పెద్దలకి బియ్యం ఇచ్చుకుంటారు కదా, అదన్నమాట. ఇంకా ఈరోజు కొంచెం ఎర్లీగా నిద్ర లేచాను. ఇంకా ఇంటి ముందు పనంతా కూడా నేను ఎలా స్టార్ట్ చేసుకున్నాను అనేది మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి. ఇంకా మెట్లు అవన్నీ కూడా మార్నింగే నీట్గా కడిగేసాను. ఇంక ఇక్కడ పైన బాల్కనీ పైన కూడా నేను ఇక్కడ ముగ్గులైతే ఇలా పెట్టేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే మన తులసి కోట ముందు చూసారు కదా, ఇక్కడ నేను కుబేర ముగ్గు వేసుకున్నాను. అలాగే మనకి ఇంకా గడపలు కడిగేసుకోవడము, గడపకి ముగ్గు పెట్టేసుకోవడము, ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా కింద మొత్తం నీట్గా పార్కింగ్ ఏరియా కడిగేసాను, బయట కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంకా మన పూల చెట్లకైతే చాలా వరకు పువ్వులు ఉన్నాయండి. ఈరోజు మా పూజకి బాగా యూజ్ అవుతాయి. అలాగే మా అత్తమ్మకి మామయ్య వాళ్ళ ఫొటోస్కి కూడా పెట్టేస్తామన్నమాట. ఇంకా మా వారైతే ఫొటోస్కి వరకు చామంతి పువ్వులు అయితే బయట నుండి కొనుక్కొని తీసుకొచ్చారండి. అంటే మాలలు ఉంటాయి కదా, దండలు, అవి కొన్ని తీసుకొచ్చారు. ఇంకా అవి వేస్తాను. అలాగే మన చెట్లకి పూసిన పువ్వులు కూడా పెట్టేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అయితే వంట స్టార్ట్ చేశానండి మా పాప కోసం అయితే హడావుడిగా. ముందు మా పాప స్కూల్కి వెళ్ళింది అనుకోండి, నేను మిగిలిన పనులన్నీ కూడా చక్కగా చేసేసుకోవచ్చు. ఇంకా నేను స్టవ్ ఇవన్నీ కూడా నైటే కడిగేసి నీట్గా పెట్టేసుకున్నానండి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను. ముందైతే బయట పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా నేను స్నానం అది పూర్తి చేసేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి. ఇంక ఇక్కడ మా పాపకైతే ఈరోజు లంచ్ బాక్స్లోకి ఆలు ఫ్రై చేస్తున్నానండి. తనకి చాలా ఇష్టం అన్నమాట. ఇంకా మా వారు నేను ఎలాగో ఫాస్టింగే కాబట్టి, ఎందుకంటే మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి మొక్కే వరకు మేము ఏమి తినకూడదు కదా, తినమన్నమాట. టిఫిన్ కూడా చేయమండి, ఇంకా అలాగే ఉంటాము. ఇంకా మా వారైతే ఇంకా తను జస్ట్ వాటర్ తాగుతారులేండి, ఇంకా అంత మించి అయితే ఏమీ తినరు, ఏమీ తాగరు. ఇంకా నేనన్నా అంటే టీ తాగడం కానివ్వండి, పాలు ఇలాంటివి అయితే నేను తీసుకుంటానండి. ఇంక ఇక్కడైతే మా పాపకి తన లంచ్ బాక్స్లోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే పాప కూడా కొన్ని పాలు వేడి చేసి తనకు పోసిచ్చేసాను, తను తాగేసింది. ఇంక ఇక్కడైతే మా పాప స్కూల్కి వెళ్ళాక ఇక్కడ మా మామయ్య ఫోటో, అత్తమ్మ ఫోటోను అయితే చక్కగా అలంకరించి దీపాలు వెలిగించి ఇలా చాటలో ఇంకా బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, కూరగాయలు మనం ఏమేమైతే మన పెద్దవాళ్ళ పేరు మీద అయ్యవార్లకి ఇస్తామో అవన్నీ కూడా అందులో పెట్టేశామన్నమాట. ఇంకా అవన్నీ కూడా మా వారు తీసుకొని వెళ్ళారండి. అవన్నీ కూడా అయ్యగారికి అప్పచెప్పడానికి. ఎందుకంటే మాకు ఒక దాదాపుగా 2-3 ఇయర్స్ నుంచి మా వారే అయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వస్తున్నారు. ఇంక ఇక్కడైతే పిండి వంటలన్నీ కూడా చేస్తున్నానండి. ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను. అక్కడ స్టవ్ పైన అయితే పోతప్పలు చేస్తున్నానండి, గోధుమ పిండివి. ఇంక ఇక్కడ బొబ్బరి గారెలు, అలాగే పెసరి గారెలు, అలాగే ఇక్కడ వచ్చేసి ఇవి పూరీలండి, పూరీలు. ఇంకా మన పెద్దవాళ్ళకి ఏమేమి చేసి పెట్టాలో అన్నీ చేశానన్నమాట. ఇంక ఇక్కడ బజ్జీలండి, అలాగే ఇంక ఇక్కడ ట్రయాంగిల్ చిప్స్, అలాగే ఇంకా వంటలు కూడా అన్నీ రెడీ అయిపోయాయండి. ఇంక ఇక్కడ ఆలు, వంకాయ, బీరకాయ, బెండకాయ అన్ని రకాల వెజిటేబుల్స్ అండి. ఇంక ఇక్కడైతే ముద్దపప్పు అండి, ముద్దపప్పు పోపు పెట్టేశాను ఇందాకే, అదంతా కలపడం మర్చిపోయాను అన్నమాట. ఇంకా ఇప్పుడు కలిపేస్తున్నాను చూడండి, చాలా బాగుంటుందండి. ముద్దపప్పు పోపు పెట్టేశాను. ఇంక ఇక్కడైతే పచ్చి పులుసు అండి, ఇంకా చారు కూడా చేశాను. ఇంకా ఫైనల్గా రైస్ ఒక్కటే ఉందండి, రైస్ కూడా అయిపోయిందంటే ఇంకా మనకి అన్నీ కంప్లీట్ అయినట్టు. ఇంక ఇక్కడైతే ఫైనల్గా ఇవి స్వీట్ అప్పాలు చేస్తున్నానండి. వీటిని పోతప్పాలని కూడా అంటారు. ఇంకా గోధుమ పిండిలో చక్కెర వేసి అలా చేస్తారన్నమాట. ఇంక ఇక్కడ పిండి వంటలన్నీ రెడీ అయిపోయాయి. ఇంక ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుందండి. మా వారైతే ఇందాకే వచ్చారు. ఇంకా మార్నింగ్ చాటలో పెట్టినవన్నీ కూడా అవన్నీ తీసుకెళ్ళి అయ్యగారికి ఇవ్వడానికి అయితే వెళ్ళాడండి. ఇంకా ఎందుకంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే అయ్యగారు చాలా లేట్గా వచ్చారండి.
ఇంకా అయ్యగారు మార్నింగ్ వస్తారు, తొందరగా అయిపోతుంది అనుకున్నామా. అయ్యగారు వచ్చేసరికి మాకు 11:30 అయిందండి, చాలా లేట్ అయిపోయిందన్నమాట. ఇంకా అంత టైం అయితే మనకి వంటలన్నీ ఎప్పుడు కంప్లీట్ అవ్వడము, అలాగే ఇంకా ఎట్లా కొంచెం అయ్యగారు వచ్చారంటే చాలా వరకు లేట్ అయిపోతుందండి, ఇంటికాడ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సర్లే అనేసి అయ్యగారికి ఫోన్ చేస్తే తనే తీసుకురమ్మన్నాడు అన్నమాట. ఇంక ఇక్కడైతే చాటులు ఇవన్నీ అయితే తీసుకొని మా వారు మార్నింగే వెళ్ళారండి. 9:30కే అన్నీ నేను సెట్ చేసి అన్నీ మొక్కేసామన్నమాట, తీసుకొని వెళ్ళారు. ఇంక ఇక్కడైతే నేను చేసిన వంటలు అన్నీ కూడా ఇందులో ఇస్తార్లో పెడతాం కదా. ఇంకా మా వారైతే ఇస్తారా కూడా కుట్టేశాడండి, ప్రతి సంవత్సరం తను చక్కగా కుడతాడు. ఇంకా అందులో అన్నీ మనం చేసిన వంటకాలు, అన్నం, పప్పు, చారు, మనం చేసిన గారెలు, పూరీలు, బజ్జీలు అన్నీ కూడా అందులో పెట్టేసి మన పెద్దవాళ్ళ ఫోటో ముందు పెట్టి దండం పెట్టుకోవడం అన్నమాట. ఇంక ఇక్కడ మా అత్తయ్యకి ఇష్టమైనవన్నీ మా వారు తీసుకొచ్చారండి. మా అత్తమ్మ ఇష్టంగా తినేదన్నమాట. బిస్కెట్లు కానివ్వండి, తోసులు, అలాగే పిల్లలు తినేటప్పుడు వాళ్ళ దగ్గర అలా తినేవారన్నమాట. చిప్స్, కుర్కురే, చాక్లెట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ మా అత్తమ్మ ఇష్టంగా తినేదండి. ఇంకా వాళ్ళ అమ్మకి ఇష్టం కాబట్టి అవన్నీ తీసుకొచ్చారు. అలాగే ఇంకా మనకి వండిన వంటకాలతో పాటు ఇంకా చాయ్ కూడా పెడతామండి మేమైతే. ఇక్కడ రైస్ కంప్లీట్ అయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా పెద్దవాళ్ళకి చాయ్ కూడా ఇలా పెడతారండి, అంటే మా అత్తమ్మ తాగుతుంది కాబట్టి పెట్టామన్నమాట. ఇంకా పైన ఇక్కడైతే మా వారైతే అన్నీ కూడా ఇస్తార్లో సర్దారండి. అన్ని వంటకాలు తన చేతులతోనే పెడతాడన్నమాట. నేను వండి ఆడ పెడతానా, అన్నీ తన చేతులతోనే ఇస్తార్లో పెట్టిపిస్తాను. ఇంకా అవన్నీ తీసుకొచ్చి మా అత్తమ్మ మామయ్య ఫోటో ముందు పెట్టేసి మా వారైతే నీళ్ళతో చక్కగా ఆరగించి వాళ్ళకి నైవేద్యం చూపించి దండం పెట్టుకుంటాడండి. తనతో పాటు ఇంకా నేను కూడా దండం పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ అన్నీ 1-2 సార్లు చూస్తున్నాను అన్నమాట, అంటే ఏమైనా పెట్టడం మర్చిపోయావా ఏంటి అనేసి. ఎందుకంటే మగవాళ్ళు కదా అండి, వాళ్ళకు సరిగ్గా అన్నీ గుర్తుండవు. మనంతా అంటే మనం ఏంటంటే అన్నీ చూసుకుంటూ టకటక పెట్టేస్తాం, మగవాళ్ళు అలా కాదు కదా. సో మొత్తం మీద అయితే మేము మొక్కడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అదంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2:30 అయిందండి. 2:30 అయిపోయిందన్నమాట. ఇంకా ఆ ఇస్తార్ అలా తీసుకువెళ్ళి మనం బిల్డింగ్ పైన, టెరెస్ పైన పెట్టామండి. ఇంకా మేమైతే ఇంకా వచ్చాక భోజనం చేసామన్నమాట. చేతులు కాళ్ళు కడిగేసుకొని ఇంకా చక్కగా భోజనం చేసేసాము. ఇంక ఇక్కడ మా వారితో పాటు తన ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారండి, అన్నయ్య వాళ్ళకు కూడా పెట్టేశాను. అన్నయ్య వాళ్ళు కూడా తినేసి ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా బయలుదేరారండి. మేము అన్నయ్య అందరం తినేసాము. ఇంక ఇక్కడైతే మా పాప కూడా స్కూల్ నుండి ఈవినింగ్ వచ్చేసిందండి 4:30కి. ఇంకా నేను తినేసిన తర్వాత ఇంకా పడుకుండిపోయామండి. నేను 3కి అలా పడుకుంటే 4:30కి అలా లేచానన్నమాట. అంటే మొత్తం మీద 1 గంటన్నర సేపు చక్కగా రెస్ట్ తీసుకున్నానండి. మా వారు తను పడుకున్నాడు, నేను కూడా పడుకున్నానండి. ఇంకా ఇప్పుడైతే 4:35 అవుతుందండి, నిద్ర లేచాము. ఇంకా నేనైతే ఇక్కడ చూపిస్తున్నానన్నమాట అసలు ఎంత చిందరవందరంగా ఉన్నాయంటే. ఇంకా అన్నీ కూడా సర్దుకోవాలండి. చాలా అంటే మనకి ఇంట్లో ఏదైనా చేసామనుకోండి అలాగే అయిపోతుంది కదా. మనం ఒక 2-3 డేస్ ముందు నుంచి ఎంతో ప్రిపేర్ చేసుకుంటాము, నీట్గా సర్దుకుంటాము. కానీ మన పూజలు చేసినా ఏం చేసినా ఒక్క రోజులోనే అలా అయిపోతుందండి మొత్తం కూడా. ఇంక ఇక్కడైతే సింకు నిండా గిన్నెలు ఉన్నాయి. మా పాప స్కూల్ నుండి వచ్చేసింది, తను కూడా భోజనం చేసిందండి. ఇంకా తన టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది అన్నమాట. ఇంకా ఈ పనులన్నీ కూడా ఫాస్ట్గా నేను కంప్లీట్ చేసుకోవాలండి. ఇంక ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది, కొంచెం హెడేక్గా ఉంది. ముందైతే టీ పెట్టేసుకొని తాగేస్తానండి. ఇంకా స్టవ్ పైన చూసినట్టయితే మనకు ఇంకా అంటే మనము గారెలు చేసేటప్పుడు, వడలు చేసేటప్పుడు ఇలాంటివన్నీ ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ పైన చిల్లిపోతుంది కదా, అదంతా పడిపోయిందన్నమాట. ఇంకా మాకు నైట్కు కావాల్సినంత కర్రీ మిగిలింది, అలాగే పప్పు, చారు అవన్నీ మిగిలాయండి. ఇంక ఇక్కడైతే ముందు రోజు తోమిన గిన్నెలు ఉన్నాయి, మీకు అది చూపిస్తున్నాను. ఇవన్నీ సర్దుకోవాలి ముందు. ఇవన్నీ ఎక్కడివక్కడ సర్దిన తర్వాత నేను ఇంకా సింకులో ఉన్న గిన్నెలన్నీ తోమేస్తానండి. అలాగే కిచెన్ కౌంటర్ ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకోవాలి. ఎందుకంటే వంటలు చేసేటప్పుడు అంటే కొంచెం చారు కానివ్వండి ఏవో ఒకటి కింద అయితే కొంచెం పడిపోతాయి కదా, అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ కదా అండి, పూజ రూమ్లో చక్కగా దీపాలు అయితే వెలుగుతున్నాయండి. ఇంకా నేను పూజ రూమ్లోకి అయితే ఇంక ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఈ పని పూర్తయ్యేసరికి 6:37 అవుతుంది కావచ్చు, 2 అవర్స్ అయితే పడుతుంది లేండి. ఎందుకంటే ఇల్లంతా ఊడ్చేసుకోవడము, ఇదంతా తుడిచేసుకోవడము, ఇదంతా కంప్లీట్ చేసేసరికి 2 అవర్స్ పడుతుంది. ఇంకా నైట్ అయితే వంట అంతా ఏమి చేయనండి, ఎందుకంటే మనకి మార్నింగ్ చేసినవన్నీ వంటలు ఉన్నాయి. ఇంక ఇక్కడైతే హాల్లోనే పడుకుని పోయామండి. ఇంక ఇక్కడైతే దిండు ఇక్కడే ఉంది, ఇంకా తీయలేదు. ఇది తీసేసి సోఫాలో పిల్లోస్ అన్నీ నీట్గా సర్దేసుకున్నాక
ఇంకా మా పాప స్కూల్ నుండి రాగానే పాపం తను టెర్రస్ పైనకి వెళ్ళి ఉతికిన బట్టలన్నీ తీసుకొని వచ్చిందండి. ఇంకా నేను నైట్ ఇవన్నీ మడత పెట్టేసుకుంటాను. ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి, ఇంకా బట్టలు అయితే నిదానంగా మడత పెట్టేసుకోవచ్చు. బయట అయితే వెదర్ చల్లగా ఉందండి, మళ్ళీ నైట్ వర్షం పడేలాగా ఉందన్నమాట ఫుల్గా. ఇంకా నేనైతే ముందు డ్రెస్ చేంజ్ చేసేసుకొని, ఎందుకంటే నాకు శారీలో ఉన్నాననుకోండి నాకు అసలు ఏ పని చేయడానికి సరిగ్గా రాదండి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ముందైతే నేను శారీ మార్చేసుకున్నాను, చక్కగా నైటీ వేసేసుకున్నాను. ఇంక ఇక్కడ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా అక్కడ మా అత్తమ్మ ఫోటో, మామయ్య ఫోటో, వాళ్ళ ఫొటోస్ తీసి మళ్ళీ ఇంతకుముందు ఎక్కడైతే మేము ప్లేస్లో పెట్టామో ఆ ప్లేస్లో పెడతామండి. ఎందుకంటే నైట్ అక్కడే ఉంచానన్నమాట. ఎందుకంటే మనం వెళ్ళి బెడ్ పైన పడుకుంటాము, వాళ్ళ ఫొటోస్ అలా కింద ఉండడం కరెక్ట్ కాదు కదా అండి. వాళ్ళ ఫొటోస్ కూడా తీసి మళ్ళీ పైన పెట్టేశామన్నమాట. ఇంకా నైట్ పెట్టేశామండి, ఇప్పుడు ఏం కాదులేండి, నైట్ టైంలో పెట్టేశాము. ఇంక ఇక్కడ నేను డైనింగ్ టేబుల్ పైన మొత్తం కూడానండి లిక్విడ్, మనకి కాలిన్ ఉంటుంది కదా, కాలిన్ మొత్తం స్ప్రే చేసి ఇదంతా తుడుస్తున్నానండి. ఎందుకంటే అన్నయ్య వాళ్ళు మా వారు తినేటప్పుడు ఇంకా ఏదో పడేసారులేండి ఇక్కడ, అంటే ఆయిల్ లాంటివి పడినాయి. ఇంకా అదంతా జిడ్డులా కనిపిస్తుంది నాకు. ఇంకా గ్లాస్ కదా అండి, గ్లాస్ పైన ఏ చిన్నది పడినా కూడా మనకి ఫుల్గా కనిపిస్తుందండి, మరక ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. చిన్న దుమ్ము పడినా కూడా క్లియర్గా కనిపిస్తుందండి. అలాగే ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను, మిగిలినవన్నీ ఇక్కడే పెట్టానండి. ఎలాగో మళ్ళీ నైట్ తినేటప్పుడు మళ్ళీ అవసరమే కదా, మళ్ళీ అక్కడికి ఇక్కడికి తీసుకురావడం ఎందుకని ఇంకా అన్నీ కూడా డైనింగ్ టేబుల్ పైనే ఉంచేసానన్నమాట. మేము తినగా పెరుగు కూడా కొంచెం మిగిలింది, మా వారికి ఇష్టమండి. గారెలు అన్నవి పెరుగులో తింటారండి మా వారు, ఎక్కువగా పచ్చి పులుసుతో తింటారు, అలాగే గారెలు ఇలా పెరుగుతో తింటారన్నమాట. తన వరకైతే ఉంచేశాను. సో ఇంకా డైనింగ్ టేబుల్ అంతా తుడిచేసుకున్న తర్వాత మా అత్తమ్మ మామయ్య ఫోటో నేనే తీసానండి. తీసి ఇంతకు ముందు ఉండే ప్లేస్లో పెట్టాను, ఎందుకంటే ఊడ్చేటప్పుడు ఏమైనా తగులుతుంది కదా, అట్లా జరగడం మంచిది కాదు. పెద్దవాళ్ళకి మనము ఫొటోస్ అయినా మంచి రెస్పెక్ట్గా ఉండాలి కాబట్టి మనం దేవుడి ఫొటోస్కి అయితే ఎంత భద్రంగా చూసుకుంటామో వాళ్ళ ఫొటోస్ని కూడా అంత భద్రంగా పెట్టాలి. ఇంకా ఊడ్చేటప్పుడు ఏమైనా తగులుతుంది అనేసి ఫొటోస్ తీసి పక్కకు పైన పెట్టేశాను. అలాగే ఇంకా మార్నింగ్ ఏంటంటే మా వారు దుప్పట నార్మల్గా మడత పెట్టేసి అక్కడ పెట్టాడండి. ఇంకా బెడ్షీట్స్ అయితే ఏమీ దులపలేదు, అలాగే ఉండిపోయాయి. సరే అనేసి ఇంకా ఈవినింగ్ టైం బెడ్షీట్ అంతా కూడా నీట్గా దులిపేసి మళ్ళీ నీట్గా సెట్ చేశాను. ఇంకా మనకి బెడ్షీట్లో నుంచి ఏదో కొంచెం దుమ్ము అవి ఇవి ఏవో పడిపోతాయి కదా, అలా పడ్డాయి అన్నమాట. ఇంకా అలాగే ఏంటంటే నాకు బెడ్షీట్ నీట్గా లేకపోతే నాకు అస్సలు పడుకోవాలనిపించదండి, అస్సలు నిద్ర కూడా పట్టదు. అది చిందరవందరంగా ఉంటే, నీట్గా ఉంటేనే ప్రశాంతంగా పడుకోవాలనిపిస్తుందండి. సో ఇంకా బెడ్షీట్ అంతా కూడా నీట్గా దులిపేసి మళ్ళీ నీట్గా చేసుకొని ఇక్కడ బెడ్రూమ్ అంతా ఊడుస్తున్నాను. ఇవన్నీ కూడానండి నేను మార్నింగే ఊడ్చేసుకోవడం తుడిచేసుకోవడం చేశాను కాబట్టి ఏమంత డస్ట్ లేదండి. ఇంకా నేనైతే మార్నింగ్ 4కి అలా లేచానండి. 4కి లేచి బ్రష్ చేసుకొని ముందు హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంట్లో ఊడ్చేసుకొని ఇల్లంతా తుడిచేసానండి, తడి బట్ట పెట్టేశాను. ఆ పని కంప్లీట్ అయ్యాక ఇంకా ఇంటి చుట్టూ మనకి బాల్కనీ ఉంది కదా, అదంతా కూడా నీట్గా కడిగేసానండి. నాకు ఆ పని అంతా పూర్తయ్యేసరికి 6:30 అట్లా అయిందండి. ముగ్గులు వేసుకునేసరికి 6:30 అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చానండి. ఇంకా ఈరోజు బట్టలు అయితే నేను మిషన్లో వేయలేదండి, అన్నీ కూడా ఇంక ఇక్కడ టబ్బులో వేసి పెట్టాను. ఎందుకంటే నాకు మార్నింగ్ నుంచి పాపని స్కూల్కి పంపించిన వెంటనే నాకు ఇంకా వంటలు చేయడము, అంటే చాటలలో బియ్యము పప్పులు అన్నీ సర్దడము, అంటే మనం ఏమేమి చేస్తామో అన్నీ అయ్యగారికి కూడా పంపించాలి కదా అండి. అంటే గోధుమ పిండి, చక్కెర, అలాగే ఉప్పు, ఇంకా కందిపప్పు, చింతపండు, టమాటా, పచ్చిమిర్చి, అంటే కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు, అలాగే ఇంకా ఆయిల్ ప్యాకెట్, ఇవన్నీ కూడా అయ్యగారికి ఇస్తాం కదా అండి మన పెద్దవాళ్ళ పేరు మీద. ఇంకా అవన్నీ సర్దుకోవడం నాకు అదే సరిపోయిందన్నమాట. ఇంకా అసలు నేను బెడ్రూమ్లలో అడుగు కూడా పెట్టలేదండి పొద్దుటి నుండి, ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టైమే వచ్చాను. సో ఇంక ఇక్కడైతే అలాగే ఇంకా అయ్యగారికి అయితే ఆయిల్ ప్యాకెట్ చాటలు పెట్టలేదండి, అది మా వారు ఎప్పుడు కూడా బయట నుండి కొని తీసుకెళ్ళి ఇస్తారు. ఎందుకంటే మనకి ఇంట్లో అంటే ఆయిల్ ప్యాకెట్స్ ఉండవండి, మనకి ఇంట్లో ఆయిల్ క్యాన్లు ఉంటాయన్నమాట. మాకు ప్రతిసారి కూడా 15 లీటర్స్ తీసుకొస్తారండి. ఇంకా మనకు అదే కాబట్టి తీసుకెళ్ళడం, ఇంకా ఇంట్లో నుంచి తీసుకెళ్ళడం కుదరదు కాబట్టి బయట నుండి వెళ్ళేటప్పుడు షాప్లో ఇంకా కొని తీసుకొని వెళ్తారన్నమాట 1 లీటర్ ప్యాకెట్. ఇంక ఇక్కడైతే నేను హాల్ అంతా కూడా ఊడ్చేస్తున్నానండి. హాల్లో ఇంతకుముందు పిల్లోస్,
అలాగే మ్యాట్ ఇవన్నీ ఉండే కదా అండి, అవన్నీ తీసి సర్దేశాను. ఇంకా మా పాప అయితే తను ఇప్పుడే ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిందండి. తను చదువుకుంటుంది. ఇంతసేపు హాల్లోనే ఉందన్నమాట, టీవీ చూసుకుంటూ తను ఇక్కడే ఉంది. ఇంక ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ కదా అండి, ఇంకా వాళ్ళకి ఇంకొక 1 వీక్లో హాలిడేస్ ఇస్తారు పిల్లలకి. ఇంకా మా అబ్బాయి కూడా చక్కగా హాస్టల్ నుండి వస్తాడండి. నాకైతే ఫుల్ హ్యాపీ అండి, ఎందుకంటే ఇంకా పిల్లల్ని చాలా మిస్ అవుతామండి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా మనకి వాళ్ళు చిన్న పిల్లలతో సమానమేనండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. వాడు ఎంత పెద్దగా అయిపోయినా, ఇంటర్ అయిపోయినా, ఎంత పెద్దగా అయినా కూడా చిన్న పిల్లలేనండి నా వరకైతే. ఇంకా మా అబ్బాయి వస్తాడు, నాకైతే చాలా హ్యాపీనెస్ అండి. వాడు ఇంకా ఈరోజు ఈవినింగ్ టైం ఫోన్ చేశారండి, ఆఫ్టర్నూన్ టైంలో ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నారు మమ్మీ అనేసి అడిగాడన్నమాట. ఇంకా వాళ్ళ డాడీ చెప్పాడండి, ఇంకా తాతయ్యకి అవ్వకి బియ్యం ఇచ్చుకుంటున్నాము అని. అంటే మా పిల్లలు ఏంటంటే మా అత్తమ్మని నానమ్మ అని కాదండి, అవ్వ అని పిలుస్తారు. ఎందుకంటే మా బావ వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు, మా వారు వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మని అవ్వ అని పిలిచేవాళ్ళు అన్నమాట. అంటే నాన్న అవ్వ అట్లా పిలుస్తారు కదా. ఇంకా మా పిల్లలు కూడా నానమ్మ అని కాకుండా అవ్వ అని పిలుస్తారండి. చాలా బాగా అనిపిస్తుందండి అలా పిలిస్తే. నిజమై అసలు ఎంతో ప్రేమ కలిగిన పదంలాగా అనిపిస్తుందండి. అవ్వ అవ్వ అంటూ పిలిస్తే బాగా అనిపిస్తుందండి. సో మా పిల్లలే కాదండి, మా బావ వాళ్ళ పిల్లలు కానివ్వండి, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, అంటే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అయితే అమ్మమ్మ అంటారు. ఇంకా మా పిల్లలందరూ కూడా అవ్వ అని పిలుస్తారండి మా అత్తమ్మని. బాగా అనిపిస్తుంది అండి అట్లా పిలిస్తే, మంచిగా అనిపిస్తుంది. నాకైతే అట్లాగే ఇష్టం అండి, నానమ్మ అనడం కంటే ఇలా ఇంకా స్టైల్గా ఇంకా వేరే రకంగా అట్లా పిలవడం కంటే ఇట్లా అవ్వ అని పిలిస్తే బాగుంటుందండి. సో ఇంకా నాకు చేసుకోవడం అంతా అయిపోయిందండి. ఇంకా చెత్త అంతా కూడా వెత్తేసి ఇంకా డస్ట్బిన్లో వేసేసాను. ఇంకా కిచెన్లోకి వచ్చానండి. ఇంకా ఇంతకుముందు కిచెన్లో చూసారు కదా ఎలా ఉందంటే దారుణంగా ఉందండి. మొత్తం ఆయిల్ మరకలే. ఆయిల్ అంతా కూడా మనకి ఏమైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగానే పడిపోతుంది కదా అండి, అలా అన్నమాట. ఇంకా స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచాను. మనకి స్టవ్ పైన స్టాండ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండ్లు కూడా తీసానండి, వాటిని కూడా తోమేస్తాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే గురువారం నాకు ఫాస్టింగ్ ఉంటుందండి. ఎట్లాగో ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నానంటే రేపు మార్నింగ్ మళ్ళీ స్టవ్ అంతా కడగాల్సిన పని ఉండదు కదా అని. ఇంక ఇక్కడైతే కిచెన్ గ్రానైట్ అంతా కూడా నీట్గా తుడిచేసాను. ఇంక ఇప్పుడు సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. ముందైతే గిన్నెలన్నీ తోమేస్తానండి, చాలా ఫాస్ట్గా తోమేసుకోవాలి. నాకు గిన్నెలంతా కూడా పూర్తయ్యేసరికి 1/2 అవర్ టైం పడుతుందండి. ఇంక ఇప్పుడైతే 5 అలా అవుతుంది. అంటే ఒక 1/2 అవర్ టైంలోనే నేను హౌస్ అంతా క్లీన్ చేసేసుకోవడం, చేసుకోవడం ఒక 1/2 అవర్ పడుతుంది. ఇప్పుడు గిన్నెలన్నీ తోమేసుకోవడం ఇంకో 1/2 అవర్ అన్నమాట. మొత్తం మీద నాకు గిన్నెలు పూర్తయ్యేసరికి టైం 6 అవుతుందండి. ఇంకా టైం అయ్యాక ఇంకా నేను స్నానం అది చేసేసి ఇంకా మా వారిని మా పాపని అడుగుతానన్నమాట. వాళ్ళు తింటానంటేనే రైస్ పెడతానండి, ఎందుకంటే పూరి ఉన్నాయి, అలాగే గారెలు ఉన్నాయి, ఇంకా కర్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వాళ్ళు తింటానంటే వాళ్ళకి రైస్ పెట్టేస్తాను అంతే అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ఫాస్ట్ వరలో పెట్టానండి వీడియో మాత్రం. అంటే టకటక గిన్నెలు తోమానండి, మరీ ఇంత ఫాస్ట్గా తోమలేదులేండి, కాకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానన్నమాట. ఇంకా ఈ గిన్నెలు అన్నవి కంప్లీట్ అయ్యాయంటే మనకి లేడీస్కి చాలా పెద్ద పని తగ్గిపోతుంది కదా అండి. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి పెద్దగా అనిపించే పనులు ఏమైనా ఉన్నవి అంటే అవి గిన్నెలు తోమేసుకోవడము, అలాగే బట్టలు ఉతికేసుకోవడం, ఇవి చాలా పెద్ద పనులండి. ఇంకా ఇల్లు ఊడ్చుకోవడం కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న పనులు ఏమంతా ఇబ్బందిగా అనిపించదు. కానీ బట్టలు బోళ్ళ విషయానికి వస్తేనే అదో చిరాగ్గా అనిపిస్తుందండి, నిజమే కదా. ఇంక ఇవి మనము ఎంత చేసినా తగ్గవండి. పొద్దున్న చేయాలి, ఈవినింగ్ చేయాలి. ఎప్పుడు అసలు ఒక రోజు కూడా ఈ పని తప్పుతుంది అన్నది మాత్రం ఏమీ ఉండదు కదా అండి. ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నాను. నేనైతే టీ పెట్టేసుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ స్టవ్ కడిగిన తర్వాత టీ పెట్టుకోవడం ఎందుకులే అనేసి ఇంకా నేను ముందే టీ పెట్టేసుకొని తాగానన్నమాట. ఇంకా టీ తాగాను అనుకోండి కొంచెం ఎనర్జీ వస్తుంది. ఇంకా మళ్ళీ 2-3 డేస్ నుంచి టీ తాగడం ఎక్కువ అయిపోతుందండి. నిజమండి, ఏదైనా ఒకసారి మర్చిపోవాలి వదిలేస్తాం అనుకుంటామా, మళ్ళీ స్టార్ట్ చేసామంటే ఇంకా ఎక్కువ అలవాటు అయిపోతామండి. ఇంకా నాకు సేమ్ అలాగే అయిపోయింది. నేను టీ తాగే విషయం అయితే ఇంకా మా వారికి తెలియదు అన్నమాట. ఏమన్నా తను అడిగాడు అనుకోండి, నేను పాలే తాగుతున్నానని చెప్తున్నాను. నిజమండి, చాలా తప్పే కదా, మన హెల్త్ కోసమే వాళ్ళు అడుగుతున్నారు, కానీ మనం అలా చెప్పడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏం చేస్తామండి, మనకి తినాలనిపించినవి అప్పుడప్పుడు ఇలాంటివి తాగాలనిపించినప్పుడు ఇంకా వాళ్ళు తిడతారన్న భయానికి సో ఇంకా అట్లా ఏదో ఒక చిన్న అబద్ధం అయితే చెప్తున్నాను లేండి. చిన్న చిన్న అబద్ధాలకి ఏం బాధ లేదులేండి, పెద్ద పెద్ద అబద్ధాలు అయితే అస్సలు చెప్పకూడదు మన వాళ్ళతో.
ఇంక ఇక్కడ గిన్నెలన్నీ తోముతున్నాను. కొన్ని కొన్ని తోమేసి కొన్ని కొన్ని టక్కన కడిగేసామనుకోండి మనకి అంటే పని కొంచెం తొందరగా తగ్గినట్టు అనిపిస్తుంది అండి. అలా కాకుండా సింకు నిండా గిన్నెలు ఫుల్గా ఉన్నాయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నమాట. మేము భోజనం చేసినవి, వంటలు చేసినవి అన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంక ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమేసుకుంటే నాకు మార్నింగ్కి ఏం పని ఉండదండి. ఇంకా మళ్ళీ ఎలాగో నెక్స్ట్ మళ్ళీ పాప స్కూల్కి వెళ్తుంది. తనకి ఫాస్ట్గా మళ్ళీ నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము, టిఫిన్ చేయడము, ఇంకా ఈ పనులన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఇక్కడైతే నేను ఫాస్ట్గా గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. అలాగే మనకి ఇంకా టైల్స్ ఉన్నాయి కదా అండి. ఇంకా నిన్న నైట్ నేను కిచెన్ క్లీన్ చేసేటప్పుడు టైల్స్ అంతా కూడా నీట్గా కడిగేసానండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంట్లో దేవుడికి పూజలు చేసుకున్నప్పుడైతే ఎంత మనం పద్ధతిగా పనులన్నీ చేసుకుంటామో మన పెద్దవాళ్ళకి మొక్కినప్పుడు కూడా అలాగే చేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనకి దేవుళ్ళతో సమానమే కదా. సో తెలంగాణలో చాలామంది మనకి ఇలా పితృ అమావాస్యకి బియ్యం ఇచ్చుకుంటారు. వాళ్ళు అన్ని రకాల ప్రాసెస్ యూజ్ చేస్తారండి. ఇంకా మా దాంట్లో ఏంటంటే నాన్ వెజ్ లాంటివి ఏమి వండమండి. మేము ఓన్లీ వెజిటేబుల్ కూరగాయలు లాంటివి వండి పెడతామన్నమాట. అంటే ఏమంటారంటే ఊబిద్దారులు, తిరుమందారులు అంటారు కదా అండి. అంటే పొడుగు బొట్టు వాళ్ళు, గుండు బొట్టు వాళ్ళు అట్లా అంటారు కదా. ఇంకా మేము వచ్చేసి అయితే గుండు బొట్టు అండి, మేము ఊబిద్దారులం అన్నమాట. మా దాంట్లో ఏంటంటే నాన్ వెజ్ వండి పెట్టారండి పెద్దలకు బియ్యం ఇచ్చేటప్పుడు. అంటే నార్మల్గా పప్పు, చారు ఇలాంటి వెజిటేబుల్ కర్రీస్ లాంటివి చేస్తామండి. ఇంకా మనకి కావలసిన వాళ్ళు ఏమేమి తింటారో ఆ ఐటమ్స్ మాత్రమే చేస్తాం తప్ప ఇంకా నాన్ వెజ్ లాంటివి అయితే ఏమీ చేయమండి. కానీ పొడుగుబొట్టు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తారు. వాళ్ళు ఏమేమి తింటారో పిండి వంటలన్నీ చేస్తారు. అలాగే వాళ్ళు చికెను, మటను, ఫిష్ ఇంకా వాళ్ళకి అంటే వాళ్ళు నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అన్నీ కూడా చేసి పెడతారన్నమాట. సో మా దాంట్లోనైతే పెట్టారండి. కొంతమంది అంటే పెట్టరు అని నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు, కానీ మా సైడ్ కానివ్వండి, మా కాలనీ వాళ్ళు, మా ఏరియాలో మా వాళ్ళు అయితే ఎక్కడెవరూ పెట్టరండి. కానీ కొంతమంది వేరే సైడ్లో పెడతారన్నమాట, నేను విన్నానండి. అంటే గుండు బొట్టు అయినా కూడా వాళ్ళు వాళ్ళ మామయ్య తింటారనో, అత్తయ్య తింటారనో, వాళ్ళ అమ్మ, నాన్న, తాతలు అట్లా వాళ్ళు తింటారు కదా, తినేవాళ్ళు అనేసి అయితే వాళ్ళకి పెడతారంట. కానీ సో మా దాంట్లో అయితే పెట్టమట్లా. అలాగే మా మామయ్య తింటారండి. మా మామయ్య నాన్ వెజ్ అన్నీ తింటారన్నమాట. అంటే ఫిష్ కానివ్వండి, ఎగ్స్, రొయ్యలు, చికెను, మటన్ మా మామయ్య ఇవన్నీ తినేవాళ్ళు. కానీ మా అత్తమ్మ అట్లా ఏం తినరండి. అసలు మా అత్తమ్మ నాన్ వెజే ముట్టరండి. తను అసలు తినరన్నమాట. ఎందుకంటే మా అత్తమ్మకి దేవుడు వచ్చేదన్నమాట అండి. అంటే మల్లన్న దేవుడు ఉంటుంది కదా మనకి, దేవుడు మల్లన్న దేవుడు. మా అత్తమ్మకి మల్లన్న దేవుడు వచ్చేవాడండి. ఇంకా అట్లా అని మా అత్తమ్మ నాన్ వెజ్ అసలు ఏమి తినేవాళ్ళు కాదండి. అసలు మా అత్తమ్మ నాన్ వెజ్ వండే వాళ్ళు కూడా కాదు. ఇంకా మా మామయ్య వంట చేసేవాడంట. అంటే వీళ్ళ అబ్బాయిలు చిన్నగా ఉన్నప్పుడు మా మామయ్య వంట చేసి పెట్టేవాడంట నాన్ వెజ్ లాంటివి అయితే. కానీ మా అత్తమ్మ అసలు ముట్టేవాళ్ళు కాదంట. ఇంకా మా అత్తమ్మ ముట్టదు, తను తినదు. కాబట్టి ఇంకా మనము దేవుడు వచ్చే వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు చాలా నియమాలు పాటిస్తారు కదా అండి. సో అందులో మా అత్తమ్మ కూడా అండి. ఇంకా మా అత్తమ్మ తినరు కాబట్టి ఇంకా మేము అసలు నాన్ వెజ్ పెట్టము, మా దాంట్లో పెట్టరు కూడా అండి చాలా వరకు. కొంతమంది మళ్ళీ ఎవరైనా అడుగుతారు కదా అనేసి చెప్తున్నానన్నమాట. సో ఇంకా నాకైతే ఇక్కడ గిన్నెలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో, మొత్తం మీద బౌల్ స్టాండ్ అంతా నిండిపోయిందండి. అన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. మొత్తం మీద గిన్నెల పని అయితే కంప్లీట్ అయింది. అలాగే ఇక్కడ గ్రానైట్ అంతా కూడా కడిగేస్తున్నానండి. ఇంకెందుకంటే ఇంకా నీట్గా ఉంటుంది కదా, మనకి సోఫ్ లాంటివి అంతా పడిపోయాయి, నురగలాగా పడిందన్నమాట. మళ్ళీ ఒకసారి కిచెన్ ట్యాప్స్ అన్నీ కూడా నీట్గా అంటే ఏమంటారు స్క్రబ్బర్తో నీట్గా తోమేశానండి. అవి కూడా చక్కగా తలతల మెరిసిపోతాయండి. మనము డైలీ ఎప్పటికప్పుడు నీట్గా ఇలా కిచెన్ కౌంటర్ కానివ్వండి, అలాగే ట్యాప్స్ ఇలాంటివన్నీ మనం ఎప్పటికప్పుడు మనం సోప్తో తోమామనుకోండి మొత్తం మీద నీట్గా అయిపోతాయండి, కొత్త వాటిలా మెరుస్తాయి. ఇంక ఇక్కడైతే మొత్తం కూడా తుడుస్తున్నానండి, క్లాత్తో కూడా తుడిచేస్తున్నాను. మనకి తొందరగా వాటర్ అన్నవి ఆరిపోతాయి అనేసి ఇంకా స్టవ్ అంతా కూడా తుడిచానండి. ఇంకా మొత్తం మీద నా పనులు కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ నేను వెళ్ళేది ఇంకా ఫ్రెష్ అయిపోతానండి. చాలా ఉడకపోస్తుందండి, అసలు ఎంతలా ఉబ్బరిస్తుందంటే ఫుల్ వర్షం పడేలా ఉందండి బయట వెదర్ మాత్రం. ఇప్పుడైతే టైం 6 అవుతుంది. ఇంకా చీకట్లాగా అవ్వలేదులే అండి.
సో ఇంకా నేను ఈవినింగ్ టైం చూపిస్తున్నాను చూడండి. నాకు పని అంతా కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుందన్నమాట. ఇల్లు ఇలా నీట్గా ఉంచేసుకుంటాను. ఇంకా మా ఇంట్లోనైతే ఎప్పుడూ 24 అవర్స్ న్యూస్ నడుస్తూనే ఉంటుందండి. మా వారు ఉన్నా, మా వారు బయటికి వెళ్ళినా, ఇంకా నేను అది టీవీ చూసినా చూడకపోయినా 24 అవర్స్ న్యూస్ అయితే నడుస్తూనే ఉంటుందండి. ఎందుకంటే బయట ఎక్కడేం జరుగుతున్నాయన్న సమాచారం అంతా కూడా మనకి చక్కగా తెలుస్తుందండి న్యూస్ వినడం వల్ల. చాలా మంచిదండి న్యూస్ అయితే ఎక్కువగా వినడం. ఇంకా బెడ్రూమ్లో వచ్చేసి ఇంకా మా పాప అయితే ఇందాకే స్కూల్ నుండి వచ్చింది కదా, తను భోజనం చేసిందండి, తను తినేసింది. ఇంకా మా పాప రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని కాళ్ళు చేతులు మొహం కడిగేసుకొని మా అత్తమ్మకి మామయ్య వాళ్ళ ఫోటోకి అయితే దండం పెట్టుకుందండి. ఇంకా మేము చెప్పామన్నమాట, వెళ్ళి దండం పెట్టేసుకో, ఇంకా నువ్వు ఎట్లాగో లేవు కదా మార్నింగ్ మేము మొక్కేటప్పుడు అనేసరికి ఇంకా వెళ్ళి దండం పెట్టేసుకుందండి. సో ఇంకా మా అబ్బాయి కూడా చెప్పామన్నమాట, ఈరోజు అమ్మకి అంటే మన అమ్మకి తాతయ్యకి మొక్కుతున్నామని చెప్పామన్నమాట. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి వాళ్ళ నానమ్మ తాత అంటే చాలా ఇష్టం అన్నమాట, పిచ్చి అసలు. ఎందుకంటే మా పిల్లలకి అంటే నాకు మా అమ్మ చనిపోవడం వల్ల మా పిల్లలకి అమ్మమ్మ అంటే పెద్దగా అటాచ్ లేదన్నమాట. ఇద్దరు పిల్లలకి కూడా అన్నీ కూడా మా అత్తమ్మే చూసుకునేదండి మా పిల్లల్ని. అంటే అమ్మమ్మ అయినా తనే చూసుకునేది, నానమ్మలాగా తనే చూసుకునేది. అలా అనేసి మా పిల్లలిద్దరికీ కూడా బాగా అటాచ్ అండి నానమ్మ తాత అంటే. సో ఇంకా మా వాడు అంటున్నాడన్నమాట, మీరు మొక్కేశారా, తిన్నారా, భోజనం చేశారా అని అడిగేశాడన్నమాట. ఆఫ్టర్నూన్ టైంలో ఫోన్ చేశాడు కదా అప్పుడండి. ఇంక ఇక్కడైతే చూసినట్టయితే గిన్నెలన్నీ తోమేశాను, చక్కగా ఆరిపోయాయండి. ఇంకా మా వారికి ఫోన్ చేసి తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను. మేము తినేసరికి అయితే 8-8:30 అవుతుందండి, అంత తొందరగా అయితే తినము. అలా కాకుండా ఈ రోజైతే మేము చాలా లేట్గా తిన్నాం కదండి, 2:30కి అలా తిన్నాం కాబట్టి ఇంకా ఇంత తొందరగా అయితే ఏం తినమండి. ఇంక ఇక్కడైతే కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచానండి. ఎలాంటి దుమ్ము లేకుండా, ఎలాంటి ఆయిల్ మరకలు లేకుండా నీట్గా తుడిచాను. నాకు తెలిసిన వాళ్ళు 2-3 అడిగారండి, మాకు తెలిసిన వాళ్ళన్నమాట, మీరు కిచెన్లో మొత్తం వైటే వేశారు, టైల్స్ వైటే ఉన్నాయి, గ్రానైట్ మొత్తం కూడా వైటే ఉంది, అసలు ఎట్లా తట్టుకుంటున్నారు అంటే మరకలు అంటే ఆయిల్ మరకలు పడతాయి, మనం కర్రీ చేసినప్పుడు కర్రీ లాంటివి పడతాయి, టీ పొంగిపోతుంది, అలాంటివన్నీ పడ్డప్పుడు మరకల్లాగా కనిపిస్తాయి కదా వైట్ మీద, అదంతా ఎలా అసలు ఎలా చేసుకుంటున్నారు, మీకు బాగా ఓపిక అని అంటారండి. అదేం లేదండి, ఎప్పుడైనా మనకి స్టవ్ దగ్గర కానివ్వండి, టైల్స్ పైన, గ్రానైట్ పైన ఏవైనా పడినప్పుడు మనం వెంటనే క్లాత్తో తుడిచేసి క్లీన్ చేసామనుకోండి, మనకి ఏమంత పెద్ద పని ఉండదండి. అవి అసలు మరకల్లాగానే ఉండవు, వెంటనే క్లీన్ అయిపోతాయి. అవి అక్కడే వదిలేసామనుకోండి, అవి మరకల్లాగా జిడ్డు పట్టుకుంటాయి, అంతేనండి, ఏమీ లేదు పెద్దగా పని. ఇక్కడైతే మా పాప తినేసాక ఇక్కడ ఇవి మిగిలిపోయాయండి. ఇంకా చిప్స్ ఉన్నాయి, ట్రాంగిల్ ఉన్నాయి, పూరీలు ఉన్నాయండి, కొన్ని బజ్జీలు ఉన్నాయి. ఇదైతే స్వీట్ అప్ప ఒకటే మిగిలిందండి, చక్కెరప్ప. దీన్ని మేము పోతప్పాలంటాము. చూసారా వాటికి అసలు ఎంత ఆయిల్ ఉందండి, చాలా ఆయిల్ పట్టేస్తాయండి ఇవి. అందుకే నేను లాస్ట్న చేశానండి, ఎందుకంటే ముందు చేసామనుకోండి ఉన్న ఆయిల్ అంతా ఇవే పీట్ చేసుకుంటాయి. చాలా బాగుంటాయండి, టేస్ట్ మాత్రం నోట్లో పెట్టేసుకుంటే ఇలా కరిగిపోతుందన్నమాట, అంత బాగుంటాయి, మంచి స్వీట్ అండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే నెక్స్ట్ డే అండి, నెక్స్ట్ డే గురువారం రోజు అన్నమాట. ఇంకా గురువారం రోజు మార్నింగ్ నా పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అదంతా కంప్లీట్ అయిందండి. ఇదంతా ఆఫ్టర్నూన్ టైం అండి. ఇంకా టైం అయితే 12-12:30 అవుతుంది. నేను ఇందాకే టిఫిన్ చేసేసానండి. ఇంకా ఫాస్టింగ్ కాబట్టి ఏదైనా ఒక టిఫిన్ చేస్తాను, నైట్ భోజనం చేస్తానండి. ఒక్కోసారి నైట్ టిఫిన్ చేస్తాను, ఆఫ్టర్నూన్ టైంలో భోజనం చేస్తాను, అంటే నాకు ఎలా వీలైతే అలా అన్నమాట. ఇక్కడైతే నేను బట్టలు అయితే మిషన్లో వేయడానికి అన్నీ తీసుకొని వచ్చానండి. నా పూజ కంప్లీట్ అయిపోయింది, నేను టిఫిన్ చేశాను. ఇంకా బయట మాత్రం వెదర్ చాలా అసలు ఎంతలా ఎండబడుతుందంటే చాలా ఎండబడుతుందండి. ఇక్కడైతే ముందు రోజు నైట్ డోర్ మ్యాట్లన్నీ కూడా మిషన్లో వేశానండి. ఎలాగో అంటే తెల్లవారేసరికి ఇంకా బట్టలు కంప్లీట్ అయిపోతాయి కదా డోర్ మ్యాట్లు అనేసి, ఇంకా నైట్ వేసానన్నమాట. మార్నింగ్ సరికి చక్కగా అయ్యాయండి, మంచిగా ఉతకడము అంటే వాటర్ అంతా పిండేయడం ఇదంతా అయిపోయిందండి. ఇప్పుడైతే ఇవన్నీ తీసి ఆరేస్తున్నానన్నమాట. మార్నింగే వచ్చి ఆరేద్దాం అనుకున్నానండి, ఇంకా నాకు పని కాలేదన్నమాట. పాపని స్కూల్కి పంపివ్వడము, మళ్ళీ వాళ్ళకి టిఫిన్ చేయడము, లంచ్ బాక్స్ చేయడము ఇదే ఉంటుంది కదా అండి మనకి. మళ్ళీ అలాగే ఆ పనులు పూర్తయిన వెంటనే ఇంకా ఇల్లంతా నీట్గా ఊడ్చేసి తుడిచేసి ఇంకా నేను స్నానం ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని ఇంకా అదంతా చేసేసరికి నాకు ఇప్పుడు 12:30 అవుతుందండి. ఇంకా నేనైతే తినేసానండి. నేను ఈరోజైతే ఉప్మా చేసుకున్నాను, ఉప్మా తిన్నాను.
ఇంకా ఉతికే బట్టలన్నీ మిషన్లో వేస్తున్నాను. అలాగే మా వారివి కొన్ని వైట్ షర్ట్స్ ఉంటాయి కదా అండి, వైట్ షర్ట్లు అవి నేను మిషన్లో వేయనండి. వైట్వి తన షర్ట్లు కానివ్వండి, తను కట్టుకునే పంచ లాంటివి ఉంటాయి కదా, నిన్న మా అత్త మా మామయ్య వాళ్ళకి మొక్కేటప్పుడు ఇలా వైట్ పంచ కట్టుకున్నారండి. అలాగే వైట్ షర్ట్ అవి కొత్తవి అన్నమాట. వాటిని మిషన్లో వేయకుండా నేను ఇలా సపరేట్గా నానబెట్టేస్తానండి. వీటిని కాసేపు నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఉతికేస్తానన్నమాట. ఇంకా మిషన్లో బట్టల్లో లిక్విడ్ వేశాను. అలాగే ఇక్కడ మా వారివి వైట్ షర్ట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా లిక్విడ్ వేస్తున్నాను. ఎక్కువగా మా వారివి అయితే కొత్త డ్రెస్సులన్నీ కూడా నేనే చేతితో ఉతికేస్తానండి, మిషన్లో వేయను. ఎందుకంటే మా వారు ఎక్కువగా వైట్ షర్ట్లే ఎక్కువగా యూజ్ చేస్తారండి. తనకి దాదాపుగా ఎక్కువగా వైట్ షర్ట్లే ఉన్నాయండి. చాలా తక్కువ అన్నమాట కలర్ అంటే ఏమంటారు టీ షర్ట్స్ కానివ్వండి, అంటే కలర్లో ఉండే షర్ట్స్ ఉంటాయి కదా మనకి బాక్సెస్ లాంటివి ఏమంటారండి వాటిని తెలియదు నాకు. అలాంటి షర్ట్లు చాలా తక్కువ, వైట్ షర్ట్సే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా వైట్వి కాబట్టి అవి నేనే ఉతికేస్తానండి మిషన్లో వేస్తే. ఇంకా వేరే బట్టలు ఏమైనా కలర్ లాంటివి అంటుతాయి కదా వాటికి, అలా కాకుండా ఉతికేస్తానన్నమాట. ఇక్కడైతే నానబెడుతున్నానండి. ఇక్కడైతే వాటర్ కనెక్షన్ అంటే ఉందన్నమాట. అక్కడ ట్యాప్కి ఇలా మేము పైప్ పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఆ మధ్యలో ఎండాకాలంలో కూడా ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉతకాల్సినవి ఉంటే మనకి ఇక్కడ స్లాబ్ కింద కూర్చొని ఉతికేయచ్చు. మనకి ఇక్కడ ఎండ పడినా ప్రాబ్లం లేదు, వర్షం పడినా ప్రాబ్లం లేదన్నమాట. అక్కడ కూర్చుండి బట్టలన్నీ ఉతికేసుకోవచ్చు. ఇంకా అలాగే మిషన్లో కూడా ట్యాప్ అది వేసానండి, పైపు వాటర్ వేసాను, వాటర్ పైపు వేసాను. ఎందుకంటే బట్టలు కూడా లిక్విడ్ వేసాను కదా, బట్టల్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అనుకోండి, బట్టలు చక్కగా అంటే మురికంతా పోతుందన్నమాట, బట్టలు చక్కగా తెల్లగా అయిపోతాయి. అలాగే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మళ్ళీ పైకి వచ్చేసి మిషన్ ఆన్ చేస్తాను. మిషన్ ఆన్ చేసిన తర్వాత బకెట్లో నానబెట్టిన మా వారివి బట్టలు అవి నేను ఉతికేస్తానండి. అక్కడలోగా డోర్ మ్యాట్లు కూడా మనకు ఆరిపోతాయి అన్నమాట. ఇంకా పైప్ అయితే వాషింగ్ మిషన్లో వేసాను కదా, అందులో నీళ్లు నిండడానికి టైం పడుతుంది. లోగా పైన అయితే అటు ఇటు కొంచెం వాక్ చేస్తున్నానండి. సో నేను టెరెస్ పైనకి వచ్చానంటే దాదాపుగా ఒక 20 మినిట్స్ అయితే ఇక్కడే ఉంటానండి. ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ కూడా ఉంటాను. ఎందుకంటే కొంచెం మనకి చల్లగా గాలి వస్తుంది, పైన వెదర్ బాగుంటుంది, కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందండి టెరెస్ పైనకి వచ్చామంటే. ఆఫ్టర్నూన్ టైంలో కాదులే కానీ ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువగా వచ్చేది వాళ్ళమండి. ఇప్పుడు చాలా వరకు ఎక్కువ అయిపోవడం వల్ల తగ్గిపోయాం, కానీ ఆ మధ్యలో ఎక్కువగా వచ్చేవాళ్ళం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయిందండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.